ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొన్న రమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు కూడా దేశ భవిష్యత్తు కృషి చేయాలని చెప్పే ఆలోచనతోని రాజ్యాంగాన్ని నిర్వహించుకున్నాం. రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి ఈ దేశం ప్రపంచంలో తలెత్తుకొని గర్వంగా ఉండే విధంగా ఉన్నటువంటి విషయానందరం కూడా గమనిస్తున్నటువంటి తరుణంలో రాజకీయ పార్టీలు ఈ ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యమైనవి. ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి దేశంలో రాజకీయ నియంతృత్వంలో ఉన్నటువంటి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా తిరగదోడి ఈ దేశంలో ఉండే అన్ని భాషలు కానీ అన్ని ప్రాంతాలు కానీ అన్ని కులాలు అన్ని మతాల వాళ్లకు సమానమైన అవకాశాలు అన్ని రంగాలలో రావాలని చెప్పని తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఏర్పడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టి అధికారం అనేది ప్రజల కోసమని చెప్పినటువంటి మహనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను అన్న ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేసుకుంటూ ఆనాడు ఆంధ్రప్రదేశ్లో సంస్కరణలు ప్రవేశపెట్టి చారిత్రకమైనటువంటి భారతదేశంలో చారిత్రకమైనటువంటి తెలంగాణ హైదరాబాద్ నగరానికి సాంకేతిక జోడించడం వల్ల ప్రపంచ స్థాయిలో ఇవాళ గుర్తింపు వచ్చింది అని చెప్పంటే మన ప్రియతమైన చంద్రబాబు నాయుడు వల్ల